భారత విపణిలోకి అడుగుపెట్టిన తర్వాత టెస్లా తన తొలి కారును కస్టమర్స్ కు డెలివరీ చేసింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా ఈ ఏడాది జూలై 15న ముంబైలో తొలి షోరూమ్ ను ప్రారంభించింది. ఆ తర్వాత ఢిల్లీలో రెండో షోరూమ్ ను కూడా లాంచ్ చేసింది. తాజాగా తన తొలి కారును కస్టమర్ కు డెలివరీ చేసింది. తెలుపు రంగు టెస్లా వై మోడల్ కారును మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్ నాయక్ కొనుగోలు చేశారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్ నుంచి తొలి కారును సంస్థ ప్రతినిధులు మంత్రికి అందజేశారు. దేశంలోనే తొలి టెస్లా కారును కొనుగోలు చేయడంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. విద్యుత్ వాహనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తాను టెస్లా కారును కొనుగోలు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక అమ్మకాలతో రికార్డు నెలకొల్పిన వై మోడల్ కార్లను భారత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది టెస్లా. రియల్ వీల్ డ్రైవ్ లాంగ్ రేంజ్ వేరియంట్ కార్లను అమ్మకానికి ఉంచింది. రియల్ వీల్ డ్రైవ్ వేరియంట్ ధర 59,89,000 కాగా లాంగ్ రేంజ్ ఆర్డబ్ల్యూడి వేరియంట్ ధరను 67,89,000గా నిర్ణయించారు. అయితే భారత్లో సగటు ఎలక్ట్రిక్ కారు ధర 22 లక్షలు ఉండగా టెస్లా వై మోడల్ ధర దాదాపు 60 లక్షల వరకు ఉంది. అయితే ఎన్నో అంచనాలతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన టెస్లా సంస్థకు నిరాశ ఎదురైంది. ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగలేదని సమాచారం. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం జూలై నుంచి ఇప్పటి వరకు మొత్తం 600 బుకింగ్స్ మాత్రమే వచ్చాయి. కంపెనీ అంచనాల కంటే ఇది చాలా తక్కువ. టెస్లా ప్రపంచవ్యాప్తంగా కేవలం 4 గంటల్లోనే 600 కార్లను విక్రయిస్తోంది. దీంతో భారత్లో టెస్లాకు అనుకున్నంత స్పందన రాలేదని బ్లూంబర్గ్ వెల్లడించింది. समोर प्लीज